నమస్తే మేడం. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వబోతున్నారని చెప్పి కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయబోతున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే 30,000కు పైగా బెల్ట్ షాపులు, అలాగే 45,000కి పైగా మద్యం షాపులను మూసివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు మరి మీరు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా పాత పద్ధతిలోనే మళ్ళీ 35,000 బెల్ట్ షాపుల్ని, అలాగే వేలాది వైన్స్ షాపుల్ని కూడా విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేశారు. ఈరోజు గుడి దగ్గర, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ వైన్స్ షాప్స్కి పర్మిషన్స్ ఉన్నాయి. స్కూల్స్ నడపడానికి, అలాగే దేవాలయాలు నడపడానికి పర్మిషన్స్ కావాలి. కానీ మీ హయాంలో వైన్ షాపులు పగలు రాత్రి కూడా టైమ్స్ లేకుండా విచ్చలవిడిగా నడుపుకునే పర్మిషన్స్ ఎవరిచ్చారండి? మీ కూటమి ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. తప్పులన్నీ మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ప్రజలు ఏమన్నా చూస్తూ ఊరుకుంటారా? అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధిస్తానంటూ దాని మీద ఎన్నో ఆంక్షలు పెడితే తెలుగు తమ్ముళ్ళు మద్యాన్ని దూరం చేశారు. పగలంతా కష్టపడి రాత్రి మాకు ఒక చుక్క పడందే మేము చుక్కను దూరం చేశారని ఈవెన్ చంద్రబాబు గారు కూడా స్టేజ్ల మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు మీరేం చేస్తున్నారండి? 300 రూపాయలు ఎంఆర్పి మీద ఉంటే 310కి మీరు అమ్ముకోవట్లేదా? ఒక చోట 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు, ఒక చోట 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. సంపద సృష్టి అంటే ఈ విధంగా సంపద సృష్టిస్తారా చంద్రబాబు గారు? అలాగే మరి ఈ ఎక్స్ట్రా ఈ ఎంఆర్పి నిర్ణీత రేట్ల కన్నా కూడా, మద్యం రేట్ల కన్నా ఎక్స్ట్రా వసూలు చేసి ఈ 10, 20, 30 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి అని ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్నారు. మేడం, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మద్యం మీద మద్యం ప్రియులను మోసం చేశాడు జగన్ రెడ్డి అని చెప్పి గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అనేది అసలు ఎవరికి అంతు చిక్కన ప్రశ్న అండి. ఎందుకంటే ఎన్నికల్లో చూసాము, అప్పుడప్పుడు ఏదన్నా 6 నెలలకు ఒకసారి ఏదన్నా ఆవకాయ ఆంధ్రానో, లేకపోతే ఏదన్నా షూటో, లేకపోతే యోగాంధ్రాలోనో మాత్రమే కనిపిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఆయనకి సంబంధమే లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మద్యంలో మరి నిర్ణీత రేట్ల కన్నా ఎక్కువ అమ్ముతున్నారు. మరి ఈ విషయం డైరెక్ట్గా వీడియోస్ రూపంలోనే బయటకు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మైకులు పట్టుకొని స్టేజ్ మీద ఊగిపోయిన ఆ మనిషి మరి ఈరోజు ఎందుకు చంద్రబాబు గారితో కూర్చొని అదే ఇలా జరుగుతుంది, మరి దీన్ని మనం నియంత్రించాలి అని మరి మీటింగ్లు ఎందుకు పెట్టుకోవట్లేదు? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా, అమాయకుల ప్రజలకి ఏం జరిగినా సరే, పథకాలు రాకపోయినా సరే, అభివృద్ధి లేకపోయినా, సంక్షేమం లేకపోయినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చేసారండి. ఎందుకంటే ఈ 2 ఏళ్ళు ప్రభుత్వ పాలన ఎలా జరిగింది అనేది చూశారు. ఇంకా మిగతా 3 ఏళ్ళు కూడా ఇలాగే జరుగుతుంది. ఏది పెట్రోల్ పెంచినా, మద్యం రేట్లు పెంచినా, డీజిల్ పెంచినా, గ్యాస్ పెంచినా నోరు మూసుకుని భరిస్తున్నారే తప్ప గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క మంచి పని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేడం, కూటమి ప్రభుత్వం మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు, మేము ఎన్నో చట్టాలు తీసుకొస్తామని చెప్పి గట్టా మాట్లాడారు. ఈరోజు మహిళల పరిస్థితి ఏంటి? ఈరోజు అసలు మహిళలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళని ఒక మహారాణిగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. ఎందుకంటే ప్రతి పథకంలో కూడా మహిళకి పెద్దపీట వేసి, ప్రతి సంక్షేమానికి, ప్రతి పథకానికి మహిళకే నేరుగా డీబీటీ పద్ధతుల్లో మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా మహిళకి పట్టం కట్టారు. కానీ అదే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. దాన్ని ఎన్నికల్లో దానికి డబల్ అబద్ధాలు చెప్పి దీపం పథకం ఇస్తాము, అలాగే మహిళా నిధి అని చెప్పి అబద్ధాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మహిళలను మోసం చేసి ఈరోజు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారండి? మరి ఆడబిడ్డ అనేది ఏది? నెలకి 1,500 ఇవ్వాల్సిన ఆడబిడ్డ అనేది ఇంతవరకు 2 ఏళ్లలో ఒకసారన్నా ఎవరికైనా ఇచ్చారా? లేదు. అలాగే మరి ఆసరా, చేయూత, మరి అలాగే 50 ఏళ్లకే పెన్షన్స్ అని చెప్పారు. అవి అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇంతవరకు ఏది కూడా నెరవేర్చలేదు. అలాగే దీపం పథకం, ఆ దీపం పథకాన్ని కూడా కొండెక్కిచ్చేశారు. 3 సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నారు. ఎక్కడో 1 అరా తప్ప అసలు పూర్తిగా జరగలేదు అది. అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పారు.
ఫ్రీ బస్సు కూడా ముక్కుతూ మూలుగుతూ ఈ సంవత్సరం చేశారు. అది కూడా విత్ ఇన్ జిల్లా అని చెప్పి, విత్ ఇన్ సిటీ అని చెప్పి ఎన్నో రిస్ట్రిక్షన్స్తో నడిపారు. ఇప్పుడు ఆర్టీసీనే నడపలేకపోతున్నాము అని చెప్పి మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఎత్తేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇచ్చిన సంక్షేమంలో % కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో, మహిళల విషయంలో అట్టర్గా ఫ్లాప్ అయిందనేది కళ్ళకు కనిపిస్తున్న